రాజు కరెక్ట్ రాజు గారు. సరే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. తమ్ముడు మంచిగా మాట్లాడిండు. నిరుద్యోగుల పక్షాన మాకెలాంటి రాజకీయ పార్టీలు లేవు. అందరు నిరుద్యోగుల మీద. నేను కూడా నిరుద్యోగినే. ఉమ్, తను నిరుద్యోగి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను పీహెచ్డీ, పీడిఎఫ్లు చేసి నిరుద్యోగి ఉన్నా. ఉమ్. తనేమో డిగ్రీలు చదివి నిరుద్యోగులుగా ఉన్నట్టున్నారు. కానీ పార్టీకి ఏం కూడా బాధ్యత చేసినావు వహించి పీజీ? మాట్లాడేటప్పుడు లెట్ మీ అలో టు టాక్. ఉమ్, పార్టీకి అనుసంధానంగా పార్టీకి బాధ్యత వహించి మాట్లాడేటప్పుడు చాలా రకాలుగా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. అవును. నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా చెప్తున్నా, తమ్ముడు చాలా చక్కగా మాట్లాడిండు. ఎందుకంటే ఉమ్, ఆయన ఒకసారి ₹5 భోజనము బయట పెట్టి తింటున్నారేమో, కానీ చాలా మంది ఆ ₹5 భోజనం కూడా వండుకోలేక ఉదయం పూట కూలీ పనులు చేసి, అడ్డా మీద కూలీ పనులు చేసి, సాయంత్రం పూట కోచింగ్లు పోయి వాళ్ళ జీవితాలను గడుపుతూ, ఉద్యోగం వస్తే సరే మా తల్లిదండ్రులను చూసుకుంటా, నా చెల్లెలు పెళ్లి చేస్తా, మా అక్కకు పెళ్లి చేస్తా, లేకపోతే నాకు పెళ్లి అవుతుంది అని చెప్పేసి చాలా ఆశలతో ఉన్నటువంటి వాళ్ళు. అవును. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మాయ మాటలు విని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్ని చాలా గొప్పగా చెప్పిండు. ఆ రోజు చాలా గొప్పగా ఓట్లు వేయించుకోవడానికి మాయ మాటలు చెప్పి, వాళ్ళతో ఓట్లు వేయించి, వాళ్ళతో బస్సు యాత్రలు చేయించి, వాళ్ళకు నానా రకాలుగా వాళ్ళతో యాగి చేయించుకొని చేసుకున్నారు. సరే వాళ్ళు ఏంటంటే పాపం మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కసి తీరా పనిచేసి కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. ఉమ్, సరే మేము కూడా ఒప్పుకుంటాము కొంతవరకు. ఉమ్. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి, చాలా ఘోరంగా ఉన్నాయి. ఓకే. ఏమని ఉన్నాయి? ఉమ్, ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నారు. పేపర్ లీకులు అంటే పేపర్కు లీకులు ఇచ్చుకుంటూ 5,000 వస్తాయి, 10,000 వస్తాయి, 4,000 వస్తాయి, 2,000 వస్తాయి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉమ్. వెంటనే తక్షణమే నిరుద్యోగుల ఆగ్రహం చూడక ముందే, తర్వాత మీరు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా వేస్టే, అవును. తర్వాత ఎలక్షన్ ముందు నువ్వు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా వేస్టే. ఉమ్, నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కాకంటే ముందే మీరు చెప్పిన 20,000 ఉద్యోగాలు, 19,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వండి. నంబర్ 1. ఉమ్. నెంబర్ 2, మీరు యూనివర్సిటీలలో ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలను వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వండి. నెంబర్ 2. ఓకే. నెంబర్ 3, గ్రూప్ టీ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ సంబంధించిన 3 కానీ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి. నెంబర్ 3. నెంబర్ 4, జియో 29, జియో 46 ఇవన్నీ కూడా ఖచ్చితంగా రివ్యూ చేసి దీనిపైన న్యాయ సమీక్ష చేసి మళ్ళీ అభ్యర్థులకు, నిరుద్యోగులకు గుదిబండ కాకుండా వీళ్ళకు న్యాయం జరిగేటట్టుగా, నిరుద్యోగులకు న్యాయంగా వాళ్ళకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలు, దళితులకు, ఎస్టీలకు, బీసీలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళకే దక్కే విధంగా, ఆంధ్ర వాళ్ళకు కాకుండా మళ్ళీ ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు అమ్ముకోకుండా మా తెలంగాణ ఉద్యోగాలు మాకే ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా 2 లక్షల ఉద్యోగాలు అంటే వాళ్ళే చెప్తారు. నేను ఏమంటున్నా అంటే ఎంత నిండా మనకు రాజ్ కుమార్ గారు ఎందుకు మాట్లాడట్లేదు, నాకు బాధ అనిపిస్తుంది. అంటే నిరుద్యోగి అంటే మేమంతా నిరుద్యోగులం. తెలంగాణ ఉద్యమంలో ఈ జీవితాలన్నీ కూడా జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు. మా శరీరాలు ఊకోవు, మా మాటలు ఊకోవు, మా గొంతులు ఆపలేరు, మా గుండెను ఆపలేరు. నేను ఏమంటున్నా అంటే 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు, నేను చెప్తున్నా 2 లక్షల ఉద్యోగాలు. ఒక్క మాట మాట్లాడలేదు తమ్ముడు. నువ్వు మాట్లాడుంటే నేను సంతోషపడుతుంది. 2 లక్షల ఉద్యోగాలు మా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, నేను చేయలేకపోయినా మాకు తప్పైందని నువ్వు చెప్తే సరే. ఇందాక తమ్ముడు మన నిరుద్యోగ విద్యార్థి నాయకుడు ఏమన్నా, మేము కేసీఆర్ గారిని ఓడించినాము, కేసీఆర్ గారిని ఓడించి రేవంత్ రెడ్డి గారిని, కానీ మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఇచ్చినా ఇయ్యలేదా? మీరు నీ గుండెకి తెలుసు, నీ మనసుకు తెలుసు. అది ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది రాజు గారు. వాళ్ళు ఇంకేమైనా చేస్తారేమో అని ఆశ కూడా ఉంది. 2 ఏళ్ళు, 1 ఏళ్ళు, 2 ఏళ్ళు, ఇంకో 4 ఏళ్ళు అంటే సంవత్సరం అనేది దాటిపోయింది కదా. సంవత్సరం అనేది దాటిపోయింది అంటే 3 ఏళ్ళు అయిపోయింది. ఇంతమంది ఇప్పుడు ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు సంవత్సరం అయిపోయింది, మాకు తప్పైంది, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేకపోయినాము, మాకు చేత కాలేదు అని చెప్పడానికి ససేమిరా ఎందుకు సిగ్గడ్డం వస్తుంది మీకు? మరి గతంలో మీరు చెప్పారా రాజు గారు? వై నాట్? మేము చెప్పినాం. ఎక్కడ చెప్పారు రాజు గారు? చెప్పినాం తెలంగాణ ఉద్యమంలో. ఇక్కడేనండి నేను ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు రావాలి 95% అని చెప్పి జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి వచ్చే ఒక్క ఉద్యోగమైనా ఆంధ్రాకు పోకూడదు, అది మెరిట్ లిస్ట్ లో కూడా తెలంగాణకు రావాలని చెప్పేసి కష్టపడినటువంటి తెలంగాణ పార్టీ అండి మాది. నేను ఏమంటున్నా అంటే నేను ఈరోజు పార్టీగా కాకుండా నేను ఇంకొక గొప్ప విషయం చెప్తున్నా. గొప్ప విషయం చెప్తున్నా ఏంటంటే
నిరుద్యోగులకు ఎవరు మోసం చేసినా అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అది బతికి బట్ట కట్టదు. సూపర్. అది బతికి అది బట్ట ఈ కట్టదు. విషయం కూడా ఈ సూపర్. విషయంలో నేను నేను కూడా అన్నా. ఎందుకంటే వాళ్ళ ఆక్రందనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, ఏ వాళ్ళ ప్రభుత్వం కన్నీళ్లు, నిలవదు. వాళ్ళు చదివిన విధానం, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి నేను బతుకుతున్నటువంటి విధానం కూడా ప్రభుత్వాలు గ్రహించాలి. నగర్లో ఇక్కడేనండి, నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో, నేను కూడా అశోక్ నగర్ లో, నేను కూడా దిల్సుఖ్ నగర్ లో చూస్తున్నా. నా మిత్రులు, నేను చూస్తున్నటువంటి మా చుట్టాలే వీళ్ళంతా. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ప్రత్యూష గారు కావచ్చు, ఇంద్రా నాయక్ కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, ఈ రోజు శంభు నాయక్ గారు కావచ్చు, అంతా మాకు రక్త సంబంధికులే. వాళ్ళు వేరే వాళ్ళు కాదు. వాళ్ళు పడుతున్న ఆవేదన, వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన, ఆ తండాలలో పడుతున్నటువంటి ఆవేదనలు, ఆ తండాలు కూనరిల్లిపోతున్నటువంటి పరిస్థితి, ఈ రోజు తండాలలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు, ఈ రోజు 2.5 సంవత్సరాల కాలం పాటు తండాలలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఒక మంత్రి లేకుండా ఉద్యోగులకు పెడుతున్నటువంటి నానా హింసల్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఊరికే కాదు, ఖచ్చితంగా రేపు తరిమే రోజు వస్తుంది. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంత అయితే పైకెత్తినా అంత ఖచ్చితంగా కిందికి పాతాళంలో తొక్కే రోజు వస్తుంది. ఖబర్దార్ అని చెప్పేసి నేను మాత్రం హెచ్చరించుకున్నా. రైట్ ఫైనల్ చెప్పండి ప్రత్యూష గారు. సరే, మీ డిమాండ్స్ చాలా క్లారిటీగా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వం నుంచి ఒకవేళ సానుకూల స్పందన రాకపోతే, సరే ప్రభుత్వం నుంచి వాళ్ళు రకరకాల మాటలు మీ మీద అంటున్నారు, మీరు వాటికి ఏం భయపడాల్సిన పని లేదు. మీరు నిజాయితీగా ఉద్యమం చేస్తున్నారు, ఆ నిజాయితీని నమ్ముకుని పని చేయండి. బట్ ప్రభుత్వం